సింహాచలేశుని సన్నిధికి కిటకిటలాడుతోంది. ఆషాఢ పౌర్ణమి పర్వదిన సందర్భంగా భారీగా తరలిస్తున్నారు భక్తులు. స్వామివారి తొలి మెట్టు దగ్గర ప్రారంభించి కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ ఆషాఢ పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణ ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. తొలి పావంచా దగ్గర స్వామివారి పుష్పరథాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించడంతో గిరి ప్రదక్షిణ మొదలైంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించింది భక్త కోటి. సింహాచలం వద్ద ప్రారంభమైన అడవివరం, వెంకోజీపాలెం, ముడసర్లోవ మీదుగా 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ సాగింది. పూర్తి చేసిన అనంతరం స్వామి దర్శనానికి తరలి వెళ్తున్నారు. హిరణ్యకశిపుడి నుంచి ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి 32 రూపాలు ధరించారని చెప్తుంటారు. దీనికి ప్రతీకగానే 32 కిలోమీటర్ల ప్రయాణం అని పురాణాలు చెప్తున్నాయి. అటు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. భక్తులు నడిచే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచారు.